ఫ్రెండ్స్, మా మునగ చెట్టు ఎందుకు చూపిస్తానని అనుకుంటున్నారా? నేను నాటి 1 ఇయర్ కూడా కాలేదండి. నేను ఒక 6-7 మంత్స్ అవుతుంది అంతే. అప్పుడు బాగా ఇంత వచ్చేసిన తర్వాత మా అమ్మాయికి వచ్చేసి ఇంచేసింది. ఇక్కడికి ఇంచేసిన తర్వాత మళ్ళీ ఈ కొమ్మలు వచ్చినాయి. ఈ కొమ్మలు వచ్చి ఇప్పుడు మునక్కాయలు కాసే కాలం కదా, చూడండి పూత అంతా ఉంది. కానీ ఫస్ట్ కాపు కాబట్టి మా చెట్టు ఎంత మెయింటెనెన్స్ చేస్తుందో చూడండి. ఫస్ట్ కాపు ఒకటే కాసింది. రెండోసారికి 2 కాస్తుందేమో. సెకండ్ టైంకి 2 కాస్తాయేమో. చూడండి పూత అయితే బాగుంది. చిన్నవి వస్తున్నాయి కానీ నిలబడడం లేదు. ఎందుకు నిలబడడం లేదో నాకే తెలియడం లేదు. పూత నిలబడడానికి సద్దన్నం ఉంటుంది కదా, నైట్ చేసిన అన్నం తెచ్చి ఇంకా నిలబడ్డానికి కట్టాలి. మా చెట్టుకి సద్దన్నం ఒక గుడ్డలో కట్టి చెట్టుకి తెచ్చి ఇట్లా కట్టేసినామంటే అది బాగా ఉండిపోతుంది. తర్వాత కాయలు అయితే బాగా నిలబడతాయి. అది ట్రై చేస్తా, చూద్దాం ఎంత మాత్రం కాదు, ఖచ్చితంగా నిలబడతాయి అంటారు. అందుకే నేను ట్రై చేస్తా. ఈరోజు నా మునక్కాయని కోయబోతానా. చూడండి మా మునక్కాయ చిన్న చెట్టుకి ఒకటే మునక్కాయ కాసింది. టేస్ట్ కూడా చూడాలా, దాన్ని ఉడకబెట్టి తింటా నేను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒకే ఒక కాయ కాసింది, కట్ చేస్తా. గ్యాస్ మీద పెట్టేసాను. ఇంకా ఉడికితే మా మునక్కాయ ఎలా ఉంటుంది, మా చెట్టుకి కాయలు తీయగా ఉంటాయా కొంచెం చేదుగా ఉంటుందా అని తెలుసుకోవడం కోసం కాయను కోసి ఇటు చేసేసాను. కాయ అయితే సూపర్గా ఉందండి, తిన్నాను. సూపరు, సేదుగా అదేం లేదు. మా కాయ బాగా తీయగా ఉందండి. మీకు కావాలంటే ఎప్పుడైనా చెప్పండి, కోసి యూట్యూబ్లో పంపిస్తా, తినేయండి మీరు కూడా. బుజ్జమ్మో ఆబట్రా పండా. ఆపత అన్న చూడు, ఆపట అంటున్నాడు. మా మునక్కాయ ఫస్ట్ మడ్డిహానా తినింది. మడ్డిహానా చూడండి అంటుంది బాగా తినచ్చు కదా. మా కలి తినమంటే హెచ్చులు పడుతున్నాడు, అందుకే నేను తినేస్తాను అంతే. మా డీహాగాడు అయితే తినేసినాడు, మా చిన్ని డీహాగాడు. అరే చిన్ని డీహా తింటావు కలిదా? వద్దా? ఇప్పుడేం బాగా తింటానువా? పెట్టుకోవాలా ఎట్టంటే అట్ట కాదు వేసేది. ఇట్లా నేను తినిపిస్తారా? ఇట్రా నా చేతికి నేను తినిపిస్తా. ఇదే అట్ట కాదు.